తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుంది అంటారు కదండి. చిక్కుడు గింజలతో ఉల్లి ఆకుతో తెలంగాణ స్టైల్ ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 2-3 కట్టలు ఉల్లి ఆకును శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు మినపప్పుని కడిగి నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పావు కప్పు శనగపప్పును కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండిని తీసుకొని 3-4 చెంచాల నువ్వులు వేయాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా మిక్సీలో వేసి సన్నగా పేస్ట్ లాగా వేసి ఇందులో వేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టుని, గ్రైండ్ చేసి ఉంచుకున్న మినపప్పు పేస్టుని, తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నానబెట్టి ఉంచుకున్నాం కదండి శనగపప్పుని, ఉల్లి కూరను కూడా బాగా వేసి కలపాలి. చిక్కుడు గింజల్ని కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసి చిటికెడు ఉప్పును వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులో వేసి అన్నీ బాగా కలిపే విధంగా తడిపి ఉంచుకోవాలి. పైనుంచి ఇలా నూనెను వేసుకొని అరగంట కానీ గంట కానీ నానబెట్టి ఉంచుకుంటే కుడుములు చాలా బాగా వస్తాయి. ఇలా మూతను పెట్టి ఉంచుకోండి. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఆవిరి కుడుములు చాలా బాగా వస్తాయండి. పైనుంచి నూనెను రాసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని వీటన్నింటికి ఒత్తి ఉంచుకోవాలి. పాతకాలంలో అయితే ఒక కుండలో నీరు పోసి ఎండుగడ్డిని వేసి ఉడికించేవారు. అవి చాలా రుచిగా ఉండేవి. ఇందులో చేసుకున్న చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా అన్నీ ఒత్తి మధ్యలో ఒక హోల్ చేసి ఉంచుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ వేసి ఇలా ఒత్తి ఉంచుకున్నాం కదా ఈ ప్లేట్లని చూడండి ఇలా ప్లేట్లను పెట్టుకోవాలి. పైనుంచి ఇలా మూతను పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. ఉదయము బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాం కదండి. ముందుగానే మనము ప్రిపేర్ చేసి ఉంచుకుంటే 2 రోజులైనా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఒక స్పూన్కి నూనె రాసుకొని తీసి ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత తీస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. వీటికి చట్నీ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇలా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.